వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగులకు శుభవార్త తెలిపింది. ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు 5% ప్రకటిస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, స్థానిక సంస్థలు, సహకార సొసైటీలు, యూనివర్సిటీల్లో నాన్ టీచింగ్ వర్క్ ఛార్జెడ్ ఉద్యోగులకు ప్రభుత్వం మూల వేతనంలో 5% మధ్యంతర వృద్ధిని మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్దారులు ఇదే విధంగా 5% ఐఆర్ ఇస్తూ ప్రభుత్వం 2023 అక్టోబర్ 2న ఉత్తర్వులు ఇచ్చింది. ఆ నిబంధనల ప్రకారమే ప్రభుత్వ రంగ స్థానిక సంస్థల, సొసైటీలు, వర్సిటీల ఉద్యోగులకు కూడా ఐఆర్ ఇవ్వాలని తాజా ఉత్తర్వులో సూచించింది. 2020 వేతన సవరణ ఒప్పందం అమలైన అన్ని ప్రభుత్వ సంస్థలు ఇది వర్తిస్తుంది. మధ్యంతర వృద్ధి అమలు వల్ల అదనంగా పడే ఆర్థిక భారాన్ని అన్ని సంస్థలు తమ అంతర్గత ఆదాయం నుంచే మాత్రమే సమకూర్చుకోవాలని, అందుకు అదనంగా నిధులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అడగరాదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. వీటిలో పనిచేసే రిటైర్డ్ అయిన ఉద్యోగులకు ఇచ్చే పింఛన్లో కూడా ఐఆర్ పెంపు వర్తిస్తుందని ఆర్థిక శాఖ తెలిపింది. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.